భువనగిరి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో చెప్పాలన్న బీఆర్ఎస్ నాయకులు. భువనగిరి ఎంపీగా గెలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. గతంలో నల్గొండను ముంచి పులిచింతల ప్రాజెక్టును కట్టి ఆంధ్రాకు నీళ్లిచ్చారు అని ఎద్దేవా చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దాడులకు పాల్పడతారా అని మండిపడ్డారు. దమ్ముంటే ముందు ప్రజలకిచ్చిన గ్యారంటీల అమలు మీద దృష్టి పెట్టాలని సూచించారు. లేకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు. తరచూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మాట్లాడుతున్నారని, తాము ఒకటే అయితే కరీంనగర్లో బండి సంజయ్ను, కోరుట్లలో ధర్మపురి అరవింద్ను, బోధులో సోయంబాపురావు, హుజూరాబాద్లో గజ్వెల్లో ఈటల రాజేందర్ను, దుబ్బాకలో రఘునందన్ రావును ఎందుకు ఓడిస్తామని గుర్తు చేశారు. ప్రజలకు అన్నీ తెలుసని ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్తారన్నారు. తెలంగాణలో బీజేపీని పాగా వేయకుండా అడ్డుకున్నది బీఆర్ఎస్ అని మరోసారి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే తెలంగాణ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా పోలీసులను వాడుకొని తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. నేను ఎక్కువ విషయాలు పోను కానీ రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిల్ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు కూడా తప్పకుండా పార్టీ మీ వెన్నంటి ఉంటుంది. మిమ్మల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని మనం చేస్తా ఉన్నాం. నిజానికి మీ వరకు పెద్ద కష్టం కాదు. కర్ణాటకలో నేను ఎవరు వస్తే నేను మాట్లాడినా, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాస్ అయిపోయింది. అది 8 నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, గ్యారంటీలు అమలు కాలేదు. ఇలా 28 ఎంపీల్లో కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుందంటే 4-5 గెలిస్తే ఎక్కువ ఆడుతున్నారు కర్ణాటక. ఎందుకు 8 నెలలు అయింది, జనానికి కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది. మన దగ్గర కూడా 2 నెలలు అయింది. ఇంకొక 6 నెలలైనా ఇంత పార్లమెంట్ ఎలక్షన్ వస్తేనా మజా ఉంటుంది. కానీ మీ ఎన్నికల వల్ల మాత్రం 6 నెలలు అవుతుంది. ఎట్లా మీరు ఎంపీటీసీ కౌన్సిలర్లు వినే వరకు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకి ఉండే కష్టమవుతుంది. వాళ్ళ హామీలు నిలబెట్టుకోలేరు. వాళ్ళు ఆ హామీలు అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తు మనకే ఉంటుంది. అందువల్ల మనము ధైర్యంగా ఉందాం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, అక్రమంగా కేసులు పెట్టినా, కార్యకర్తల్ని వేధించినా, జగదీష్ అన్నకో శేఖర్ అన్నకో మీ జిల్లా అధ్యక్షుల వారికి చెప్పండి. పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటుంది. అవసరమైతే మేమే అందరం మీ దగ్గరికి వచ్చేగా మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు రక్షణగా నిలబడతాం. భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఖచ్చితంగా మనకే ఉంటుంది. ఇది ఒక తాత్కాలికమైనటువంటి విరామం లాంటిదే. ధైర్యంగా పోదాం. మనం అధికార పక్షమైన ప్రతిపక్షమైన మనం ప్రజల పక్షాన్నే ఉందాం. అధికారంలో ఉంటే ఆ రోజు ప్రజలకు ఏం కావాలో చేసినాం. ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అటు అసెంబ్లీలో కొట్లాడదాం, ఇటు ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేద్దాం. ఎప్పుడైనా మనం ప్రజలను వదిలిపెట్టేది తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం నిరంతరం మన పోరాటం మాత్రం కొనసాగాల్సిందే. మన పార్టీయే తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం పుట్టినటువంటి పార్టీ. అందువల్ల అధికార పక్షమైన ప్రతిపక్షమైన మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే. ప్రజల పక్షాన్ని పోరాటం చేద్దాం, కలిసి ముందుకు పోదాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు కూడా ముందుకు తీసుకొని పోవాలని ప్రజల్లో చర్చ పెట్టండి. పెద్ద పెద్ద మీటింగ్ అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ వ్యవహార శైలి కానీ, మాట తప్పిన తీరును కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి అమలు చేయకపోయేదాన్ని ఎక్కడికక్కడ గ్రామాల్లో చర్చ పెట్టండి. కరెంటు విషయంలో ఏమైతుంది, నీళ్ల విషయంలో ఏమైతుంది, అన్ని విషయాలను కూడా ప్రజల్లో మీ రచ్చబడ్డ దగ్గర చర్చ పెట్టండి. రైతాంగానికి అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్తూ ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, 3 అయినా కదలకుండా ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వకంగా పెద్ద ఎత్తున వచ్చిందంటే మీ పట్టుదల కనబడతా ఉంది. సరే, దురదృష్టం భువనగిరి ఓటమి కానీ
మన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కానీ జరిగింది. దాని గురించి మనం బాధపడి మాట్లాడుకున్న దానికంటే భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం. నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు. ఓటమి గెలుపుకు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. బండి జర స్లో అయితే స్పీడ్ బ్రేకర్ వస్తే దాటంగానే పికప్ అందుకుంటుందా లేదా? తప్పకుండా మనమే అందుకుంటాం. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది? మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగిండ్రు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లు అయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, ఇంకా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటే అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరైనా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి అంటే అహంకారం, అధికారం అనేటువంటి అహంకారం మనలో కనబడతా ఉంది. ఏం మాట్లాడారు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలు అవుతాడు, రైతు బంధు అడిగినట్టు చెప్పుతో కొట్టమంటాడు, రైతు బంధు ఎప్పుడు వేస్తారంట సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతావు. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంపీకి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించారు. ఇవాళ ఏమైంది? ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంపీకి అప్పచెప్తే ఏమైతుంది? రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమకాలకు నీళ్ళు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేదు. 2021లో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పచెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టొస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతా ఉంది. ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిందు, పులిచింతలగట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పనిచేసి, ఇవాళ మీరు జిల్లాలో 2 మంత్రులున్నా మళ్ళీ ఇలా ప్రాజెక్టులు కేఆర్ఎంపీకి అప్పచెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు కాపాడండి. అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడమో, మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో, మా పార్టీ నాయకులను మీ పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాకు అన్ని అబద్ధాలే కదా. ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి మనం చేస్తాం. ఆ రోజు ఏం మాట్లాడారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడింది. వాస్తవానికి బీజేపీని ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఓడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, బాబురావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నిలువరించే శక్తి ఇవాళ బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇవాళ మనం ఇవాళ బీజేపీని ఓడగొట్టగలిగాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. మీరు ఎక్కడైనా ఓడగొట్టిండ్రా? ఇవాళ మీరు ఒకటై అదానిని 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు 2 నెలలు కాకముందే అదానిని అనిపించుకుంటుంది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు. ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ అదాని ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు, అదాని దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లధనం ఉందంటాడు. మీరు పోయి అదే అదానితో ఇవాళ అగ్రిమెంట్ చేసుకొని అలా ఇవ్వాలి చేసుకుంటున్నారు. మరి ఇవాళ ఎవరు ఒకటైతున్నారు? ఆనాడు గవర్నర్ గారు మనం 2 ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే
దాసోజు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు. కానీ అదే గవర్నర్ గారు ఈరోజు 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇలా ప్రజలకు అర్థమైతలేదా? అంటే అన్ని అబద్ధాలు, ఒక గోబల్స్ ప్రచారం. అప్పుల విషయంలో గోబల్స్ ప్రచారం, కాళేశ్వరం విషయంలో గోబల్స్ ప్రచారం. ఇలా అప్పుల విషయంలో ఏం చెప్పిండ్రు? యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు. అది కూడా మార్చి 31వ తారీఖు వరకు కల్పించింది. కానీ అది 7 లక్షల కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. వీళ్ళు వచ్చి 2 నెలలుగానే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసి, కానీ మనం కూడా కార్యకర్తలుగా నేను మీ అందరినీ కోరేది ఒకటే, జరిగింది జాగ్రత్తగా అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తు 100% మనకే ఉంటుంది. ఇలా ఎన్నికల మేనిఫెస్టో ఏ ఒక్కటి అమలవుతుందా? మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలలో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది. ఎగ్జామ్ మేమే పెట్టినాము, రిజల్ట్ మేమే ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము. మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి మీరు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ను ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. మరి ఆ ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన. దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో నేను కుళ్ళుకుంటున్న మనకు గోబల్స్ ప్రచారం. అది చేసింది చెప్పినాం, నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాము అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు. ఇలా ఎన్ని అబద్ధాలు ఆడినో మనందరికీ కూడా తెలుసు. అరే మేము వస్తున్నాం రాగానే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏమైంది రుణమాఫీ అంటే మొహం చాటేస్తున్నారు. మేము రాగానే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఎందుకు ఇస్తలేదు పెన్షన్? పెన్షన్కు దరఖాస్తు కావాలా? ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్ దాటుతున్నారు. 2,000 ఇచ్చే బదులు 4,000 ఇవ్వచ్చు కదా. జోక్ ఏంటంటే పోయిన నెల పెన్షన్, జనవరి నెల పెన్షన్ నిన్న పట్టింది, ఫిబ్రవరి ఇస్తున్నారు. జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్న మా సర్పంచ్ అంటే నిన్న ఇవాళ ఫిబ్రవరి ఇస్తున్నారు. అంటే పెన్షన్ కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మీకు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరేమన్నారు? డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. వెంటనే ఆ 4,000 పెన్షన్ను ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలి. దయచేసి కార్యకర్తలు పెన్షన్దారుల దగ్గర పోయి మనం చెప్పాలి. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2,000 చేస్తామంటే మన కేసీఆర్ చేసింది. మీరు డిసెంబర్లో 4,000 ఇస్తామని మాట తప్పింది. పార్లమెంట్ ఎన్నికల ముందు 4,000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ఉండేటువంటి పెన్షన్దారులను అందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైతు బంధు, అరే ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 అంటుంది. ఏమైనా 15,000 దిక్కులేదు, 10,000 దిక్కులేదు. ఈ విషయాన్ని రైతుల్ని మనం చైతన్యపరచాలి. మీరు మాట తప్పిండ్రు, రుణమాఫీ విషయంలో మాట తప్పిండ్రు, రైతు బంధు విషయంలో మాట తప్పిండ్రు. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలు శురువైందా లేదా? నిన్నయాలు ఊళ్ళో కూడా చెప్తున్నారు, అన్న మోటార్లు కాలుతున్నాయి, అన్న మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అంటున్నారు. 24 గంటల కరెంట్ అన్నారు. సాయంత్రం 5:30కి పోతే ఒక్కొక్క రోజు తెల్లారి వస్తుంది, ఒక్కొక్క నాడు రాత్రి 11 గంటలకు వస్తుంది. 12-14 గంటల కరెంట్ కూడా రైతులకు వస్తలేదు. పొద్దున పూట కూడా ఇవాళ 2 గంటల కరెంట్ తీసేస్తుంది. పొద్దున 6కి పోతుంది, 8-9 దాకా కూడా పొద్దున పూట రైతులకు కరెంట్ ఉండలేదు. అంటే ఇలా కరెంటు విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం, రైతు రుణమాఫీ విషయంలో మోసం, ఇలా రైతులకు బోనస్ విషయంలో మోసం. ఏం చెప్పింది ఆ రోజు? మేము రాగానే వడ్లకు బోనస్ ఇస్తాం, మీరు వడ్లు అమ్ముకోవద్దు అన్నారు. మరి వాళ్ళు వచ్చిండ్రు, బోనస్ మాత్రం రాలేదు. పోనీ యాసంగి పంట కన్నా బోనస్ మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను రైతుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాను. ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఆ 420 హామీల పేపర్లు మీ దగ్గర ఉన్నాయి. దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి.
తండాల్లోకి వెళ్ళి చర్చ పెట్టండి, దళిత వాడల్లో చర్చ పెట్టండి. ఇవాళ దళిత బంధు ఏమైంది? మన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా బ్యాంకులకు చెప్పి ఫ్రీజ్ చేసినారు. దళిత బంధు డబ్బులు వాడుకోకుండా అకౌంట్ ఫ్రీజ్ చేసినారు. కలెక్టర్ల దగ్గర ఉన్న డబ్బులు కూడా శాంక్షన్ అయిన వాళ్ళకి ఇవ్వకుండా ఇలా అన్యాయం చేస్తూ ఉంటారు. దళిత బంధులో విషయంలో ఇలా దళితులకు మోసం అంటే ఇలా అన్ని విషయాలలో ప్రజలకు కొద్దిగా అర్థమవడం స్టార్ట్ అయింది. మనకు కూడా కార్యకర్తలు ఇలా మీరు కూడా అంటున్నారు, అయ్యో మేము కొద్దిగా కష్టపడి ఉంటే మా సేకరణ గెలుస్తుంటే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంటే అని ఇలా ప్రతి కార్యకర్త కూడా అనుకుంటా ఉంటారు. దయచేసి ఆ పట్టుదల చూపించండి. ఆ పట్టుదలతోని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భువనగిరి మీద గులాబీ జెండా ఎగిరే విధంగా మీరు గట్టిగా కృషి చేయాలి. జరగదంటూ ఏముండదు. పోయినసారి గుర్తు తెచ్చుకోండి, అన్ని ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం. ఎంపీ పోయిందా లేదా? ఎమ్మెల్యేలు అన్నీ గెలిచినా పోయినసారి మనం ఎంపీ మిస్ అయినాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండొచ్చు, ఖచ్చితంగా ఎంపీ మనం గెలుస్తాం. మీరు పట్టుబట్టే గెలిచి తీరుతాం. దానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. ఇలా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఇలా అక్షంతలు ఇవ్వచ్చు. తప్పకుండా మనం కూడా రామభక్తులమే, మనం కాదే దేవుడిని తప్పకుండా మనందరం కూడా మొక్తాం. కానీ ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో చెప్పాలి. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటో చెప్పాలి. వాళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదంటే 7 మండలాలు గుంజుకున్నారు, లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ గుంజుకున్నారు. ఇవాళ కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొని మనకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. చేసిందైతే ఏమి లేదు. అందువల్ల ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. గల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడగలుగుతారు, తెలంగాణ కోసం గొంతు విప్పగలుగుతారు, తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతారు. కాంగ్రెస్ బీజేపీలై వాళ్ళకు పార్టీల కోసం మాట్లాడతారు. వాళ్ళ దేశంలో ఒకరైతారు, కానీ మన ఎంపీలు అచ్చంగా తెలంగాణ కోసం నిలబడతారు, తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు. ఇవాళ మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, కేశవరావు గారు ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో అడిగినారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కలిసి కేఆర్ఎంబీకి ఎట్లా ప్రాజెక్టు తీసుకుంటారు, దాన్ని తీసుకునే ముందు మా నీటి వాటా తీర్చండి, మా హక్కులు తీర్చండి అని చెప్పి ఇలా గట్టిగా మన ఎంపీలు ఢిల్లీలో అడిగినారు. అదే కాంగ్రెస్ ఓడిపోతుందని అనుకోలేదు. బట్ ఓటమి చెందిన మీ అందరి ఆదర అభిమానాలను చూడగొన్నటువంటి పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవ జడ్పీ చైర్మన్ సోదరుడు సెల్వ ఏదైనా సపోర్ట్ వస్తే అరే రైతు బంధు కావచ్చు చూసుకుంటున్నాడు, రైతు బంధు కాదు ఏదో వ్యాపార పడడం వస్తుంది, అరే రైతు బంధు కాదు కానీ రైతు బంధు రాలేదు ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు బంధు రాలేదు అంటే అడిగితే అందరూ చెప్తాం కొట్టండి, ఇదే పద్ధతి. ఎంతమంది చెప్తాం కొడతారు? 50 లక్షల మంది రైతులు ఉన్నారు, అందరు చెప్తాం కొడతాడా? దీనికి ఇచ్చిన కాంగ్రెస్ అధికారం నోటికి వస్తే కూతులు. నేను చెప్పిన నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒకరోజు ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమకారునిగా కూడా నేను ఎక్కడ ఆవేశంగా ఈ జిల్లాలో ఉన్న పెద్ద మనుషులకు మాట్లాడలేదు. కానీ వారి తప్పని పరిస్థితులలో మీకు చెప్పుతున్న కొట్టినట్టు సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాటను స్పష్టంగా చెప్పిన వెంకటరెడ్డి కావచ్చు, ఇంకోకైనా కావచ్చు అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా, మీ బాట చెప్తా అనే మాట కూడా చెప్పాను నేను బహిరంగంగానే. ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిదనే మాట చెప్పాను. రాజకీయాలు వివరిద్దాం. వ్యక్తిగత కక్షలతోని ఈర్ష్యతోని కేసులు పెట్టించుడు, ఆస్తుల మీద ఇళ్ళ మీద దాడులు చేసుడు, ఇవి చేస్తే ఊపుకోవడానికి మేమేం మామూలుగా లేము. మీరు ఇస్రూల్ వారసులు, నిజాం వారసులు అయితే మేము అవినమ్మ వారసులం, మేము బిఎన్ వారసులం, మేము ధర్మభిక్షం వారసులం, మేము రామరెడ్డి వారసులం, మేము ఆరోగ్యకరమ్మ వారసులం. ఇంకేదో శాశ్వతం అధికారం అనుకొని మేము రాజమని అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది. అవి బంద్ చేయండి. మీకు అధికారం ఇచ్చింది, ఏదో కేసీఆర్ మొదలు పెడతాం, బీఆర్ఎస్ మొదలు పెడతాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పని చేయమని, మీ మాటలు నమ్మి, మీ 420 మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.
గాదాన్ని దృష్టి పెట్టండి, గాదాన్ని శ్రద్ధ పెట్టండి. గది అమలు చేస్తే నిజంగా ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. నీకు దమ్ముంటే గది అమలు చేయండి. కానీ మమ్మల్ని ఏదో కొడతాం, జైలు పెడతాం, దాంతో మొదలు పెడతాం. ఈ పిచ్చి ప్రకల్పాలు బంద్ చేయాలి. ఈ పిచ్చి ప్రకల్పాలు మనం ఏం చేయలేము. వీళ్ళు అయ్యాలి, వీళ్ళ భాషను చూసి వచ్చిన కదా. మేము ఉద్యమం చేస్తున్న నాడు ఒకడు రాజశేఖర రెడ్డి భూములు ఆపుతున్నాడు, చంద్రబాబు భూములు ఆపుతున్నాడు. వీళ్ళు మా నుంచి మాట్లాడతారు. మమ్మల్ని ఏదో చేస్తాం, జైలు పోతాం. మీ ముఖం జైలు అన్ని చూసి వచ్చిన వాళ్ళం మేము. జైలు పోతే సెల్యూట్ కొడతారు మాకు, వారు ప్రజలు జైలు అధికారులే సెల్యూట్ కొడతారు మాకు. మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు, ఊర కుక్కల కంటే హీనంగా చూస్తారు మేము. మా చరిత్ర గది. ఎవరితో పెట్టుకుంటున్నా ఆలోచించుకోవాలి. పొరపాటులో గ్రహపాటులో వచ్చింది మీకు అవకాశం. ఇట్లాగే విర్రవిగితే శాశ్వతమైన సమాజం చేస్తారు. మిమ్మల్ని కేసీఆర్ ఏమో చేస్తారు, కేసీఆర్ని ముట్టుకుంటామంటే కేసీఆర్ ఒకసారి ముట్టుకొని చూడండి, తెలుస్తుంది ఏమవుతుందో. ఏదో కేసీఆర్ జైలు పెట్టుకొని మనం పెట్టిస్తారట. నీ ముడ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో చేసుకుని ఛాలెంజ్ చేసినాం. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎందుకో ఒక అపోహలు వచ్చినాయి. సర్పంచ్ ఎంపీటీసీలకు ఎంపీపీ జెడ్పీటీసీ మీద, జెడ్పీటీసీ ఎంపీపీలకు ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యేలకు పైన, సర్పంచ్ల మీద కింద కార్యకర్తలకు ఎందుకు వచ్చింది అని చాలా మంది మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలు పోయినాయి, ప్రజల కడుపులు నింపినాం, మన కడుపులు మార్చుకున్నాం, కార్యకర్తల కడుపులు మార్చుకున్నాం కదా. ఒకటే కారణం తప్ప ఇంకొక కారణం ఏం లేదు. ఒకరి మీద మనం అపోహపడ్డాలి అనే మాట. అయితే ఇది నష్టం కలిగిస్తుందనే విషయాన్ని మీరు కూడా గమనించలేకపోయారు. గ్రామస్థాయిలోనే గ్రహించి ఒకసారి ఇవ్వకపోతే మంచిది, ఇప్పుడు ఇది ఇస్తే నష్టమైనట్టుందని ఆపుకోవాల్సిందేమో. కానీ మనం కూడా వాళ్ళు అనుకోలేక ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ వాళ్ళకి వచ్చింది, రేపు పొద్దున నాకు కూడా వస్తుంది అనే భావన ప్రజల్లో ఉంటుంది అని అనుకున్నాం అందరం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పటివరకు దేశంలో, ప్రపంచంలో ఒక పథకం ఇస్తే అందరికీ ఒకే రోజు ఇవ్వడం సాధ్యం కాదు. అంచులంచులు ఇచ్చుకుంటూ వచ్చి వ్యక్తిగతంగా ఇచ్చే పథకాలు ఏమైనా సరే మనం చూసిన గతంలో దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సహాయం 50,000 రూపాయలు ఇస్తే 6 నెలలు సంవత్సరం తిరిగి తెచ్చుకోరు ఒకరు. మరి అట్లనే ఆ ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళంతా మిగిలిన వేయలేదు. ఇవాళ ఆయనకు వచ్చింది, రేపు మనకు వస్తుండొచ్చలేదు. ఆయన అదృష్టం ఉంది, ముందు వచ్చింది, తర్వాత మనకు వస్తుండొచ్చలేని భావన ఉంది. కానీ ఇవాళ ఆ సోదరి అంజం అద్భుతంగా చెప్పింది. ఇవాళ మనం ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏంటి అనే విషయంలో చాలా స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చిందా ఉన్నాం. మనం ఇల్లు చేసినా ఎక్కడో చేయలేదు అనే దాన్ని కానీ, రేపు వస్తుందనే దాన్ని కానీ మరిపించి ప్రజల్ని మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గ్రామాలలో. ఇవాళ దాన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చిన్న రాజకీయం చెప్పేది. ఇచ్చిన ఏ మాట నిలబెచ్చే పరిస్థితిలో లేదు. వాస్తవానికి మనకు ఏం చెప్పినా నాడు ఒక సందీప్ అడిగినట్టుగా, హరీష్ రావు గారు అడిగినట్టు, కేటీఆర్ గారు అడిగినట్టు మీరు 9వ తారీఖు నాడు చేస్తే మీరే చెప్పారు. ఇంకా రాలేదు అని ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అనే మాట మేము అడగలేదు. పార్టీగా మేము విమర్శ చేయలేదు ఎవరు కూడా. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, నేను కానీ మేము ఎవరు విమర్శ చేయలేదు. కేసీఆర్ గారు మాకు మాట చెప్పి తెల్లవారు పిలిచి సరే జరిగిపోయింది. ప్రజలు మనకి వాళ్ళ ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీలో ఉండడం అనేదే బాధ్యత. వాళ్ళ అవకాశం ఇచ్చి మెజారిటీ ఇస్తే అధికార పక్షంగా పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే తప్పకుండా అధికార పక్షం ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత, కొట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది, నిజమే. కానీ కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళని కుదురుకోనివ్వండి, ఒక 6 నెలలు చూద్దాం. మీరు ఎవరు కూడా తొందరపడి మాట్లాడకండి, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను, మీరు సంయమనంగా ఉండండి అని చెప్పి అందరికి చెప్పాను. మేమందరం అదే పద్ధతిలో ఉన్నాం. కానీ అసెంబ్లీ పెట్టిండ్రు, అబద్ధాలు మాట్లాడబోయారు, బొక్క పడ్డారు. అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు, సమాధానం చెప్పలేకపోయారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేసుడు, మంత్రులు లేసి మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు లేసుడు. మనం ఎక్కడ అభ్యర్థులు చెప్పలే, మనం ఎక్కడ వాళ్ళని ఆపలేదు, వాళ్ళని ఆపుతున్నారు. ఎవరికో స్పష్టత లేదు, పరిపాలించడం సాధ్యం కావట్లేదు, చేత కావట్లేదు. కొత్తగా మేము కూడా వదిలిపెట్టినాం, కానీ అబద్ధాలు పట్టకాల్సి చేస్తుంటే కూర్చోడానికి మనం ఎంతగా లేదు. ఉన్నటువంటి నిజాలు చెప్పిన ప్రజల ముందర బోర్నింగ్కి వచ్చినప్పుడే ఎక్కువ మంది పాత మిత్రులు కలుసుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యమ కేంద్రం అంటే భువనగిరి. భువనగిరితో పాటు ఆలేరు, కాకపోతే పట్టణం ఇది కాబట్టి ఆలయ సమావేశాలకు వచ్చిన భువనగిరిలోనే కలుసుకునే పరిస్థితి ఉండేది. అందరం కూడా చాలా మంది మిత్రులు, వేదిక మీద ఉన్న మిత్రులు పేరు పెట్టి పిలవగలిగిన పరిస్థితులు కింద ఉన్న వాళ్ళు కూడా. సరే, మనం ఈ సమావేశాన్ని కేవలం ఒక చిన్న సమీక్షలాగా, రేపు భవిష్యత్తు కార్యాచరణ కొరకు ఏం చేయాలన్నది మాత్రమే మనం పరిమితంగా మాట్లాడుతున్నాం. మా సహచరులు చాలా విషయాలు మాట్లాడిండ్రు. ఓటమికి గల కారణాలని అంచనా వేయడంలో, వాటిని వివరించడంలో వాళ్ళకున్న ఆలోచనల మేరకి చెప్పగలిగారు. ఇక్కడ ప్రధానమైన విషయం, ఒక భువనగిరి మాత్రమే ఓడిపోలేదు. కొంతమంది మంత్రులు ఓడిపోయారు, మన వాళ్ళు ఓడిపోకూడదు, ఏ పరిస్థితుల్లో గెలుస్తారు అనుకున్న మిత్రులు కూడా చాలా మంది ఓడిపోయారు. అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేస్తే కొంతమంది మంత్రులు చాలా అభివృద్ధి పథకాలు చేసిండ్రు, చాలా ఎక్కువ చేసిండ్రు, సూర్యపేట కన్నా ఎక్కువ చేసిండ్రు. దురదృష్టవశాత్తు ఓడిపోయినప్పుడు, అపజయం వచ్చినప్పుడే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఆవేశాలు పడటమో, అనుమానాలు పడటమో, పక్క వాళ్ళని అనుమానించుకోవడమో, అవమానించుకోవడమో చేయకూడదు. అదృష్టవశాత్తు శేఖర్ కూడా లక్ష్యం ఉంది. నిజమే, ఓపిక పోవడం తప్పు, కానీ చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు ఆవేశాలు. నన్ను కూడా అంటుంటారు, సూర్యాపేటలో ప్రతి ఒక్కరు నన్ను విమర్శించేది ఇదే, మన కార్యకర్తలు. మీరు ఓపిక పోతారు, తప్పు చేసే వాళ్ళని కూడా వదిలిపెడతారు, మీరు ఎందుకు క్షమించే గుణం ఎందుకు అని చెప్పి. తప్పకుండా ఎప్పుడైనా క్షమాగుణమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మంచితనమే గెలుస్తుంది, ఓపికనే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. అధికారం ఉంది అని చెప్పి విర్రవీగితే చరిత్రలో కనపడకుండా పోతారు. అధికారం చూసుకొని అలంకారం పెంచుకుంటే చరిత్రలో కనపడకుండా పోతారు, కనుమరుగవుతారు. ఇవాళ చూస్తున్నాం మనం, వాళ్ళే ఎక్కువ రాజులు మనం ఫీల్ అవుతున్నారు. వాళ్ళలాగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారా? మమ్మల్ని శేఖర్ రెడ్డి కావచ్చు, నన్ను కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇంకోటి కావచ్చు, కాదు కదా. సందీప్ అద్భుతమైన సమాధానం చెప్పాడు, అద్భుతంగా మాట్లాడండి. వాడు కుక్కర పెట్టుకొని, పోలీసులను కాపులో పెట్టుకొని ఏదో ఎగరవచ్చు నిమిషం, కానీ మన పరువు తీసుకున్నాడు రాష్ట్రం అంతగా. ఒక్క ఈ రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే, మామూలు మనిషి వచ్చిండా, వేదిక మీదకి వేరే పద్ధతిలో వచ్చిండా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అహంకారం నిలబడవు. చరిత్రలో చాలా మంది రాజులు నియంత్రణ పోయింది. దానికి ఏదో ఆగమనం అయిపోయి ఏం చేసావు, నీ ముఖానికి నల్లగొండలో 20 సార్లు ఉన్నావు ఎమ్మెల్యేగా. మేము కదా తెచ్చింది మెడికల్ కాలేజ్, మాకు గుర్తా వచ్చింది కదా, వచ్చింది మెడికల్ కాలేజ్. నిజాం కాలం వాడేసిన రోడ్లే మొన్న భూపాల్ ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు వేయించిన రోడ్లు. మధ్యలో మీరు ఎవ్వడు చేయలేదు. అభివృద్ధి చూసిన ప్రజలు. భువనగిరి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూసిన నాడు ఏముండేనో, గత 4-5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం చూసి. ఓటమి అనేది సహజమైన విషయం రాజకీయాల్లో, మన ప్రజాస్వామ్యంలో. ఒక్కోసారి అపోహపడవచ్చు, ప్రజలకు కూడా ఒకసారి అపోహపడవచ్చు. గెలిచిన దానికి మనం ఎంత బాధ్యతమని అనుకుంటామో, ఓడిన దాన్ని కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. గెలుపు నాది, బాధ్యత ఓడిపి నీది అనే మాట కాదు ఎప్పుడు రాజకీయాలు.
గెలవడానికి కారణం మనమే అయినప్పుడు ఓటమి కూడా కారణం మనమే. ప్రజల్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో, ప్రజల్ని మనం ఇంకా తిప్పుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందని భావించాలి. మన దగ్గర డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి ఇవ్వలేమన్నా. మన కార్యకర్త ఒక్కరంటే ఒకరు కూడా చేయలేక తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఇంకా అంతకంటే స్వచ్ఛంగానే ప్రభుత్వ పరిపాలన చేసిన మనం అందరం కూడా కింది నుంచి పై వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా. 420 కానీ 420 హామీలు ఇచ్చి ప్రజలు మైమర్పింపజేసేందుకు అక్కడ మనం కొంత విఫలమైన కొంతమంది మిత్రులు చెప్పారు. సరే మనం పథకాలు ఇచ్చిన ప్రజల్ని మనం తినుకోవడంలో మనం విఫలమైనాం. ఎందుకు అంటే పథకం ఆఫీసర్ ఇచ్చిండు, మనం పోయి అడిగితే ఎట్లా వాడు అవి జరిగింది లోపం. ప్రభుత్వ పథకాలకి ప్రజలకు మధ్యన కార్యకర్తలు ఎక్కడో పోయినాం, దూరమైనాం. దానివల్ల జరిగిన నష్టం తప్ప ఎవరిని వ్యక్తిగతంగా అనుమానించుకున్నట్లేదు. సో తప్పకుండా ఇవాళ అడుగుతున్నారు, ఎవరు చూసా మాట్లాడుతున్నారు. ఏ ఊళ్ళో పోయినా నిజమైన ముందు జితా చెప్పినట్టు అదే మనం మంచి వాళ్ళని కొట్టుకున్నాం, ఎక్కడో పొరపాటు జరిగింది. చాలామంది చెప్పి వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఏదో జరుగుతుంది అని నాకు అనిపించింది చెప్పినామనే మాట 100% నిజమే. ఎందుకు అని అంటే ప్రజలు రోజు దగ్గరికి వచ్చిన కొద్దీ అంతకుముందు మిమ్మల్ని చూస్తే ఒప్పుకొచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారు ఊళ్ళకి వస్తున్నాయంటే మొత్తం ఊరంతా వచ్చిన వాళ్ళు ఎన్నికలు రేపెట్టుకున్నా మీరు అనకపోతే ఒకటి తిప్పుకోపోతున్నారు. మీకు అర్థమైంది అదే ఏదో మోసం జరుగుతుంది అని అర్థమైంది. అక్కడే ఉంటుంది చిన్న తేడా. మళ్ళీ అదే ప్రజలు అంతకు మించిన మెజారిటీతోని బ్రహ్మాండంగా మళ్ళీ గెలిపేయడానికి సిద్ధంగా ఉంటారు తొందరలోనే. దానికి మనం సిద్ధంగా ఉండాలి కార్యకర్తలుగా. ప్రతి క్షణం ఏ అవకాశం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. తప్పకుండా మేమందరం వెంట ఉంటాం. శేఖర్ కూడా మేము వెంట ఉంటాడు. ప్రతిదీ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీపీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అన్నింటిలో మీకు అంటగా పార్టీ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, ఎన్నికలు కూడా వచ్చినా సమిష్టిగా ఎదుర్కొందాం. బ్రహ్మాండంగా మళ్ళీ భువనగిరి నియోజకవర్గానికి పునర్వైభవం తేవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.